కన్నప్ప తెర వెనుక కథలు 3. కన్నప్ప సినిమా మీద అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టీజర్ చూసినా, ఫస్ట్ సాంగ్ చూసినా ఇంతవరకు వచ్చిన కన్నప్ప సినిమాల కన్నా భిన్నంగా కన్నప్ప సినిమా ఉండబోతుందనే విషయం ఆడియన్స్ కి క్లారిటీ వచ్చింది. దీనికి ప్రధాన కారకుడు విష్ణు మంచు. కన్నప్ప స్క్రిప్ట్ విష్ణుయే స్వయంగా రాశారు. కొన్నేళ్ల క్రితం ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్లబరిని కన్నప్ప కథాంశంతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనే ప్రపోజల్తో వచ్చారు. ఆ ఐడియా విష్ణుకి విపరీతంగా నచ్చింది. కానీ విష్ణు విజన్ చెప్పారు. ఆ అర పేజీ మాత్రమే ఉండే కన్నప్ప కథకి చాలా ఎమోషన్స్, స్పాన్ యాడ్ చేయొచ్చని ఆలోచించారు విష్ణు. కేవలం తెలుగు ఆడియన్స్ కే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని భావించారు. దాదాపు 6-7 ఏళ్ల పాటు కన్నప్ప సినిమాకే వెచ్చించారు. తను స్వతహాగా తిరుపతి ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఎంతో పరిశోధన చేశారు. కన్నప్ప పుట్టి పెరిగిన ఉడుమూరు ప్రాంతం తిరిగారు. చారిత్రక ఆధారాలు సేకరించారు. ఆది శంకరాచార్యుల వారు, పాల్కురి సోమనాథుడు, దూర్జటి లాంటి మహాకవులు రాసిన కావ్యాలు చదివారు. గుబ్బి సంస్థ నాటకాలు రిఫరీ చేశారు. అరుదైన శాసనాల గురించి తెలుసుకున్నారు. తమిళంలోని పెరియ పురాణం గురించి, 63 మంది నయనారుల గురించి క్షుణ్ణంగా చదువుకున్నారు. చివరికి కన్నప్ప కథ 2-3 శతాబ్దాల మధ్య జరిగిందని నిర్ధారణకి వచ్చారు. మహాభక్తుడు కన్నప్ప బయోపిక్ గా ఈ సినిమాని ఖర్చుకి వెనకాడకుండా తీయాలి అని సంకల్పించారు. మొత్తం స్క్రిప్ట్ తనే రాశారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లకి తనే కథ చెప్పి ఒప్పించారు. కేవలం హీరోగా నటించడమే కాదు, ప్రతి చిన్న అంశం కూడా విష్ణు ఇన్వాల్వ్మెంట్, క్రియేటివిటీతోనే జరిగింది.